మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం నొలకపేటలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించే క్రమంలో భాగంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు. క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్లే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ నాకు ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదేవిధంగా సర్వే రాళ్ళ పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు, ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మైన, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే చెప్పారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు ఎక్కడ బాధ వేస్తుందంటే, వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. అన్న క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్లే